హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, 2020 ఎండింగ్ డే అయితే వచ్చేసింది. ఈరోజు December 31. రేపటి నుంచి మనం కొత్త సంవత్సరాన్ని అయితే చూడబోతున్నాం. ఈ ఇయర్ని మనం మరి సెండ్ ఆఫ్ అయితే ఇవ్వాలి కదా. సో ఏదో ఇవ్వాలని చెప్పేస్తున్నాం, కానీ ఇయర్ మనకి ఏం మిగిల్చింది చెప్పండి. సెండ్ ఆఫ్ ఇచ్చే రేంజ్లో ఏమైనా మిగిల్చిందా అంటే ఏమీ ఇక్కడైతే కనిపించట్లేదు. సో చూస్తే ఏమో లాక్డౌన్ వచ్చింది, లాక్డౌన్లో బందులు, లాఠీ దెబ్బలు, ఎప్పుడు ఉంటాయో ఓడతాయో తెలియని ఉద్యోగాలు, చాలని జీతాలు, అటకెక్కిన చదువులు, ఎగురొచ్చిన మిడతలు, పొంగిన వరదలు, ఊరంతా అప్పులు. వీటన్నిటిని దాటుకొని వచ్చినా సరే ఉంటామో పోతామో తెలియని బతుకులు అనమాట. ఇవి మనకి 2020 మిగిల్చింది. ఇది నేను మచ్చుకు చెప్పాను. సో ఇంతకన్నా చాలా అయితే 2020 మనకి చూపించిందని చెప్పొచ్చు. సో అన్ని బ్యాడే ఉన్నాయా, సో గుడ్ లేవా అంటే మాత్రం ఖచ్చితంగా గుడ్ కూడా అయితే ఉంది. సో మేజర్గా చూసుకుంటే మనకి గ్లోబల్ వార్మింగ్, సో ఎన్నోసార్లు చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు. సో ఒక్కరోజైనా ఇంధనాన్ని ఆపుదాం, సో పర్యావరణాన్ని కాపాడదాం అని, కానీ ఎవరూ వినలేదు. సో ఎవరైతే చెప్పుకుంటూ వచ్చారో సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళు కూడా వినలేదనమాట. వాళ్ళైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు 4-5 కార్వాయిలు గుంపుగా మశాలంతోనే వెళ్ళారు. సో మొత్తానికైతే మాత్రం లాక్డౌన్ పుణ్యం అని చెప్పేసి ఒక 3 నెలలు అయినా సరే మనకి ఈ పర్యావరణాన్ని కాపాడే ఈ పొల్యూషన్కి సంబంధించిన మెషినరీ ఉందో, సో ఇవన్నీ ఆగినాయి అని చెప్పొచ్చు అనమాట. ఈ రకంగా మనం పర్యావరణాన్ని అయితే కాపాడగలిగాం 2020లో. ఇక తర్వాత సోషల్ డిస్టెన్స్, అలాగే నీట్నెస్ అనమాట. సో మేజర్గా చూస్తే మన దగ్గర సోషల్ డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. గుంపులుగా మాట్లాడుకోవడం, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా చెత్త వేసేయడం లేదా ఊసేయడం, సో ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళం. వీటిని అయితే కొద్దిగా గొప్ప కంట్రోల్ చేసామని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ యథావిధికి వచ్చేస్తున్నట్టే అనిపిస్తుంది. అయినప్పటికీ ఆ టైంలో మాత్రం సోషల్ డిస్టెన్స్లోను, నీట్నెస్లోను జాగ్రత్త అయితే పాటించామని చెప్పొచ్చు. ఇక అలాగే మనకి కొంతమంది వాల్యూ కూడా బాగా తెలిసి వచ్చింది. అందులో చూస్తే హెల్త్ కేర్ వర్కర్స్, అంటే మనకి డాక్టర్స్ వాళ్ళు అనమాట, ఇంకా శానిటేషన్ వర్కర్స్, ఇక పోలీస్ ఫోర్స్, వీళ్ళు ముగ్గురు ఈ మహమ్మారి సిచ్యువేషన్ లో చాలా మేలు చేశారని చెప్పొచ్చు. ఇందులో కొంతమంది ఏదో తులసి వనంలో గంజాయి మొక్కలు లాంటి వాళ్ళు ఎవరో కొంతమంది ఉన్నారు డబ్బులు సంపాదించడానికి. సో ఆ టైంలో సో చేతులు బాగా తడుపుకున్నారు అనుకోండి. సో వాళ్ళని మినహాయిచ్చేస్తే మాత్రం చాలా వరకు వీళ్ళ వల్ల మనకి ఎంత యూజ్ ఉందనేది తెలుసుకున్నామని చెప్పాలి. ఇక తర్వాత రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ టైంలో వచ్చేసరికి చాలా మంది ఇళ్లలోనే ఉండడం వల్ల సో రిలేషన్స్ కూడా స్ట్రాంగ్ అయినాయి అని చెప్పాలి. అందులో మీ ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, నైబర్స్తో కావచ్చు. సో రిలేషన్స్ అనేవి ఇంకొంచెం స్ట్రాంగ్గా తయారైనవి. ఇక అలాగే న్యూ స్కిల్స్ అండ్ టాలెంట్, వీటి గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఇళ్లలో ఉండడం వల్ల ఏం చేయాలో తెలియక కొత్త స్కిల్స్, మనలో తెలియని కొత్త స్కిల్స్ అండ్ టాలెంట్స్ని అయితే బయటకు తీసుకొచ్చాం. సో వాటిని వచ్చేసరికి పబ్లిక్ డొమైన్లో, అంటే మన యూట్యూబ్ కానీ లేకపోతే టిక్టాక్ కావచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, సో మన టాలెంట్ని అయితే వ్యక్తపరచాం. అందులో చూసుకుంటే మేజర్గా మనకి యూట్యూబ్లో చాలామంది సంపాదన వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు కూడా అయితే ఉన్నారు. అందులో మినహాయింపు అంటూ ఎవరు లేరు. అంటే టీవీ స్టార్స్ నుంచి మూవీ స్టార్స్ వరకు అందరూ కూడా యూట్యూబ్లోకి వచ్చి వాళ్ళకున్న స్కిల్స్ని బయట పెడుతూ సో ఛానల్స్ని కూడా ఓపెన్ చేసి ముందుకైతే వచ్చారు. ఈ లాక్డౌన్ సందర్భంలో చూస్తే మనం, అంటే ఈ సిచ్యువేషన్లో చాలా యూట్యూబ్ ఛానల్ కొత్తగా వచ్చి సో అవి సక్సెస్ అయినవి కూడా చాలా అయితే ఉన్నాయి. ఇక ఈ 2020 అనగానే మనం విజన్ 2020 అని చెప్పి మనం ఎప్పటి నుంచో అనుకుంటూ వచ్చాం. కానీ 2020లో నిజంగా కోవిడ్ కనుక రాకపోతే ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసెస్ అయితే చూసేవాళ్ళం కాదు. సో ఇంకా 2020లో ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయడం ఏంటి, స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళి చదవడం ఏంటి. కానీ ఇప్పుడు వచ్చేసరికి 2020లో మనం ఆన్లైన్ క్లాసెస్ని చూసాం, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ. సో ఆఫీస్కి వెళ్ళకుండానే వర్క్ అనేది ఇంట్లోనే కంప్లీట్ చేయొచ్చు, అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్లకుండానే చదువులను అయితే కొనసాగించవచ్చు అనేది తెలుసుకున్నాం అని చెప్పొచ్చు. ఇంకా మేజర్గా చూస్తే 10th క్లాస్ వాళ్ళకి అనమాట. సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో వాళ్ళు పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని తెలియని సిచ్యువేషన్లో వీళ్ళైతే అందరినీ పాస్ అయితే చేశారు. సో ఇది కూడా ఈ ఇయర్ అయితే జరిగింది. ఇక అలాగే ఓటీటీకి డిమాండ్ కూడా పెరిగిందని చెప్పొచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మనకి కొత్త మూవీస్ అసలు వస్తాయా రావా అనేది తెలియని మూవీస్ని కూడా, థియేటర్లో చూడగలిగే మూవీస్ని కూడా మనం ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయితే రిలీజ్ అవ్వడం చూసాం. ఈ విషయంలో వచ్చేసరికి చాలా వరకు ఎవరైతే ఈ మూవీ వర్కర్స్ కానీ వీళ్ళు ఉన్నారో, సో వీళ్ళకి కొంచెం నొప్పి అనిపించినప్పటికీ, అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సో కొత్త ట్రెండ్కి అయితే నాంది పలికిందని చెప్పొచ్చు. సో ఈ ఓటీటీ రావడం వల్ల ఎవరైతే స్మాల్ ప్రొడ్యూసర్స్ అండ్ స్మాల్ డైరెక్టర్స్, అలాగే స్మాల్ స్టార్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి ఒక కొత్త ప్లాట్ఫామ్ దొరికినట్టు అయిందనమాట. అంటే వీళ్ళకి చేతి నిండా పని అయితే వచ్చే అవకాశం ఉంది. కొత్తగా రిలీజ్ అయ్యే మూవీస్ ఓన్లీ థియేటర్స్లోనే కాదు, ఇంట్లో కూడా రిలీజ్ చేసుకోవచ్చు అనేది ఈ ఓటీటీ ద్వారా అయితే తెలిసిందని చెప్పొచ్చు. ఇక అలాగే ఇంటర్నెట్కి డిమాండ్ అయితే పెరిగింది. చాలా మంది ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు ఇంటర్నెట్ను వాడడం అయితే
నేర్చుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సో ఇంకా అవేర్నెస్ అయితే పెరుగుతుంటుంది. ఎప్పటికప్పుడు ఇంటర్నెట్లో కొత్త విషయాలను తెలుసుకొని సో వేటిని క్వశ్చన్ చేయాలనేది కూడా వాళ్ళు తెలుసుకుంటారనమాట. అవేర్నెస్ కూడా పెరిగిందని చెప్పొచ్చు ఈ 2020లో చాలామందికి. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది యానిమల్స్. సో యానిమల్స్ కూడా మంచి లైఫ్ వచ్చిందని చెప్పొచ్చు. సో ఈ టైంలో కనుక చూస్తే మనకి పొల్యూషన్ అనేది తగ్గింది కాబట్టి దీనివల్ల మనకి గ్రీనరీ అనేది పెరగడం, సో యానిమల్స్ గ్రోత్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వడం కూడా జరిగింది. సో ఇవన్నీ ఒక విధంగా చెప్పాలనుకుంటే చెడులో మంచి అని వెతుక్కుంటూ ఉంటాం కదా, ఇలాగ చెడులో మంచి అని చెప్పుకోవచ్చు. సో ఇంకా చెడు అంటారా, ఎంత చెప్పుకున్నా సరే ఇంకా ఉంటూనే ఉంటుంది. సో దాన్ని మనం కొత్త సంవత్సరంతో ఎలాగ పారదోలాలనేది అయితే నేర్చుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ ఇయర్ అయితే రాబోతుంది. రేపైతే మనం కొత్త సంవత్సరాన్ని అయితే చూస్తున్నాం. కొత్త సంవత్సరం అనేది ఈ ఇయర్ లాగా ఉండకూడదు అనేది ఆశిద్దాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం అనుకోలేదు ఈ ఇయర్ ఇలా ఉంటుందని చెప్పేసి. బట్ అసలు ఇయర్ ఎలాగ ఉందనేది చూశారు కదా. సో నెక్స్ట్ ఇయర్ ఇలా ఉంటుందా అనేది మన చేతుల్లో అయితే లేదు. బట్ అసలుకి మార్పులు అనేవి మన నుంచి అయితే మొదలవ్వాలి. మనం ఏదో ఒకటి చిన్న చిటకా మార్పులు మనలోని తీసుకొచ్చుకుంటే సో తర్వాత అవే పెద్దగా మార్పులుగా చేరి సో ఈ రేపొద్దున ఇలాంటి విపత్తులు రాకుండా అయితే ఉంటాయి. ఏదైనప్పటికీ ఈ సంవత్సరం మనకి కొంత ధైర్యాన్ని కూడా ఇది నేర్పించింది అనమాట. రానున్న రోజుల్లో ఇలాంటి విపత్తులు ఏమైనా ఉంటే సో ఎలా ఎదుర్కోవాలనేది కూడా మనం ఈ ఇయర్ అయితే నేర్చుకున్నాము. సో నెక్స్ట్ ఇయర్ అందరికీ బాగుండాలని కోరుకుంటూ ఆ ఇయర్లో నేను కూడా ఉండాలని ఆశిస్తున్నాను. సో ఇయర్ చాలా హోప్స్ అయితే పెట్టుకున్నాను. బట్ సరికి అవన్నీ లేవు. చాలా వరకు నేను కూడా నష్టాలు అయితే చవి చూశాను. నెక్స్ట్ ఇయర్ వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి నేను కూడా అయితే అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ ఇయర్ మీ అందరికీ మంచి జరగాలి, సో ఇంకా బాగుండాలని చెప్పి కోరుకుంటూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.